నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? వాడపల్లి రాధ గారు రచించిన 'పెద్దరికం' అనే కథను విందామా? ఏదేదని సంధ్యకాంతులు మెల్లగా వాకిలి నిండా పరుచుకొని అందాలు చిందుతున్నాయి. పూబాలలు కళ్ళు విప్పార్చి చూస్తున్నట్లుగా రేకులన్నీ విప్పి గుమగుమలతో పరిసరాలను నింపేస్తున్నాయి. అప్పటికే దేవునికి దీపారాధన చేసేసి కోడలు సుమ అందించిన కాఫీ తాగి వరండాలో కూర్చున్నాను. అమ్మా అమ్మా, ఏం చేస్తున్నావు అంటూ రాజా వరండాలోకి వచ్చాడు. ఏమిటి నాన్న అడిగాను. ఏం లేదమ్మా, రేపు నేను క్యాంప్కి వెళ్ళాలి 10 రోజులు. మరి నువ్వు సుమనే ఇల్లు చూసుకోవాలి. పెద్దదానివి కదా, నీకే అప్పచెప్తున్నా, నీ కోడల్ని మనవణ్ణి నవ్వుతూ అన్నాడు. అంటూనే నా వైపు చూసి వెంటనే నాలుకరుచుకున్నాడు. సారీ అమ్మా, పెద్ద అనే మాట అంటే నీకు చిరాకని నాకు తెలుసు, కానీ ఏదో అలా వచ్చేసింది. సారీ. నువ్వు సుమ కలిసి ఇల్లు చూసుకోండి అనేసి గబుక్కున లోపలికి వెళ్ళిపోయాడు. నిజమే, ఈ పెద్ద అనే మాట నన్నెంత ఇబ్బంది పెట్టిందో, పనికిరాని పెద్దరికం నన్ను ఎన్ని సంతోషాలకి దూరం చేసిందో అనుభవించిన నాకు, నా వంటి పెద్దలకు బాగానే తెలుస్తుంది. మనసంతా చేదుగా మారింది. ఆ చిరాకు నుంచి దూరం కావడానికి లోపల నుంచి వత్తుల బుట్ట తెచ్చి ముందేసుకుని వత్తులు చేయడం మొదలుపెట్టాను. కొడుకు ఆఫీస్కి, కోడలు పిల్లవాడిని బడిలో దింపడానికి వెళ్ళిపోయారు. అలవాటుగా చేతులు పత్తిని విడదీసి వత్తులు చేస్తున్నాయి. మనసు మాత్రం గతంలోకి. నన్ను పెద్దదానివి అంటూ ఎన్నో ఆశలు అణచివేసిన గతంలోకి పరుగు తీస్తుంది. నాకు 10 ఏళ్ళున్నప్పుడు, నీలు నీలు ఎక్కడున్నావు? నేను పనిలో ఉన్నాను గాని చిన్నది ఏడుస్తుంది, కాసేపు ఆడించు అంటున్న అమ్మ పిలుపు వినబడింది. పక్కింటి వనజతో ఆడుకుంటున్న నేను నా ఆట మధ్యలో ఆపేసి వచ్చి చిన్న చెల్లెల్ని ఎత్తుకొని ఆడించసాగాను. నెమ్మదిగా అది నిద్రలోకి జారుకుంది. నేను ఆడుకోవడానికి మళ్ళీ బయటకు వెళ్తుంటే, ఏంటి, మళ్ళీ ఆడుకోవడానికి వెళ్తున్నావా? పెద్ద పిల్లవు కదా, కాస్త ఇంట్లో పనిచేస్తూ సాయానికి రావద్దు? రారా, ఆ తోమిన గిన్నెలన్నీ చక్కగా బొర్లించు, గదులన్నీ ఒకసారి ఊడ్చేయి అని అమ్మ గదమాయించింది. ఇందాకటి నుంచి రాజీ ఆడుకుంటూనే ఉందిగా, దానికి చెప్పవేం? అన్నీ నాకే చెప్తావు ఉక్రోషంగా అన్నాను. నువ్వు పెద్దదానివి కదే, ముందు నువ్వు నేర్చుకోవాలి. అది చిన్నది, నీ తర్వాత అదే చేస్తుందిలే. అమ్మ సర్దేసింది. నన్ను చిన్నదానిగానే ఉంచాల్సింది. నన్ను అసలు ఆడుకొనివ్వకుండా చెల్లాయికి తల దువ్వు, చిన్నదాన్ని నిద్రబుచ్చు, గిన్నెలు సర్దు, ఇల్లు ఊడ్చు అంటూ అన్నీ నాకే చెప్తావు కోపంగా కాళ్ళు నీలకేసి కొడుతూ అన్నాను. ఇంతలో మా మామ్మ వచ్చేసింది. ఏమిటే ఆ చిందులు? పెద్దదానివి గాని బుద్ధి మాత్రం లేదు, ఇలాగేనా మాట్లాడేది? నెమ్మదిగా అణుకుగా ఉండొద్దు అంటూ కొబ్బడసాగింది. ఏడ్చుకుంటూ లోపలికెళ్ళి అమ్మ చెప్పిన పనులన్నీ చేశాను. అలా వాదిస్తూనే పెద్దదానికి వాదన పెరిగింది, ప్రతి దానికి పోట్లాడుతుంది అనిపించుకుంటూనే మరో 5 ఏళ్లు గడిచాయి. కాలేజ్లో చేరాను. కొత్త సింగారాలు, కొత్త ఉత్సాహం. ఉల్లాసంగా మిత్రులతో కబుర్లు పెరిగాయి. ఒకరోజు కాలేజ్లో మిత్రులు మా ఇంటికొచ్చారు. అందరం ముందు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకొని నవ్వుకుంటూ గడిపాం. మా మామ 1, 2 సార్లు వచ్చి చూసి మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయింది. ఓ గంట కూర్చొని టీలు తాగి మా స్నేహితురాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మొదలైంది క్లాసు. ఏమే నీలు, ఏమిటా ఈ కైకలు పకపకలు? ఇంట్లో పెద్దవాళ్ళం ఉన్నామనే జ్ఞానం లేదు. మీ స్నేహితురాళ్ళు సరే, నీకు బుద్ధి లేదా అంటూ అమ్మ. ఏమిటే నీలు, వాళ్ళంతా నీ కాలేజ్ స్నేహితులా? ఆ డ్రెస్సులేమిటే, అచ్చం సినిమా వాళ్ళలా వేసుకున్నారు. నువ్వు అలాగని వేసుకునేవు గనుక. మన ఇళ్లల్లో ఎవరు అలా వేసుకోలేదు. ఇంటికి పెద్దదానివి. నువ్వు చక్కగా బుద్ధిగా ఉండకపోతే రేపు నీ చెల్లెళ్ళు అలాగే ఉంటామంటారు, జాగ్రత్త అంటూ బామ్మ హెచ్చరికలు జారీ చేశారు. ఇంతకీ మా స్నేహితులేమి మిడ్డీలు షర్ట్లు వేసుకోలే, చుడిదార్లు లెగ్గిన్స్ టాప్లు వేసుకునే వచ్చారు. వాటికి కూడా వీళ్ళ వంకలే, ఒళ్ళంతా కనబడేలా ఏం వేసుకోలేదుగా విసుగ్గా అరిచాను. నోర్ముయ్, పెద్ద చిన్న లేదు, అమ్మ కసిరేసింది. వాదనలు, కోపాలు, అలుకలు. అంతలోనే బాధపడకు నీలు, పెద్దదానివయ్యావు, ఇంట్లో నువ్వే పెద్దమ్మాయివి, అందుకని ముందు జాగ్రత్త కోసం అలా చెప్తుంటామంతే అంటూ అమ్మ బుజ్జగింపులు నడుస్తూనే ఉండేవి. పెద్దమ్మాయి పెద్దమ్మాయి అంటూ నాకేనా ఆంక్షలన్నీ? రాజీలాగా చిన్నారిలాగా నేనుండలేనా అని లోలోపలే చెల్లెలతో పోల్చుకుంటూ
అలా అలా రోజులు గడిచేవి. 2 ఏళ్ల తర్వాత పెళ్లి సంబంధాలు చూడడం మొదలెట్టారు. ఇక బామ్మ నీతి బొదులు పెరిగాయి. నెమ్మదిగా మాట్లాడు, పొందికగా కూర్చో, ఇలా అలా అంటూ చెప్తుండేది. పెళ్లి చూపుల్లో తలంచుకొని కూర్చున్నా, కానీ కుతూహలం నిలవనిస్తేగా. పక్క నుంచి ఓరగా అబ్బాయిని చూసా. చాలా బాగున్నాడు. లోపలికొచ్చాక అమ్మకి అబ్బాయి నాకు నచ్చాడని చెప్పేశా. వాళ్ళు ముందే చెప్పినట్లున్నారు. ఇక ఇల్లంతా పెళ్లి సందడి. ఒకటే హడావుడి. అమ్మ, మామ పెళ్లి పనుల్లో మునిగి తేలుతుంటే రాజీ మెల్లగా నా దగ్గరకొచ్చి, అక్కా, బావగారు ఆ ఇంటి పెద్ద కొడుకట, నీకు తెలుసా అంది. అయితే అయోమయంగా అన్నాను. మరి నువ్వు ఆ ఇంటికి పెద్ద కోడలిగా వెళ్తావు. మరి నీ మరుదులు, ఆడపడుచు వీళ్ళందర్నీ నువ్వే చూసుకోవాలి అని బాంబు పేల్చింది. నాకు గుండె ఆగినట్లయింది. ఇక్కడ పెద్ద కూతుర్ని ఆంక్షలు, అక్కడ పెద్ద కొడలినా? ఏం కర్మరా దేవుడా! తల పట్టుకున్నాను. మర్నాడు అమ్మతో మాట్లాడుతూ, అమ్మా, మా అత్తగారింట్లో నేను పెద్ద కోడల్ని అవుతానుగా, మళ్ళీ అందరి బాధ్యతలు నాకే అప్పచెబుతారా? ఎలాగమ్మా, నేనీ పెళ్లి చేసుకోను అన్నాను. అదిరిపడింది అమ్మ. ఇప్పుడిలా అంటున్నావేంటి? పెళ్లి దగ్గరకొచ్చింది. మంచి సంబంధం. అబ్బాయి నీకు నచ్చాడన్నాకే కదా ముహూర్తాలు పెట్టుకున్నాం. ఇప్పుడేమైంది? కోపంగా అంది. అదే పెద్ద కొడలవుతానని భయం. కసిగా పెద్ద అనే పదాన్ని నొక్కి పలికాను. నవ్వింది అమ్మ. నీ మొఖం. పెద్ద కొడలు అంటే బాధ్యతలొకటేనా? ఎంత గౌరవము, హుందాతనము ఉంటాయి. అందరూ అన్నీ నీకే చెప్పి, నీతో సంప్రదించి చేస్తుంటే ఎంత దర్జాగా ఉంటుంది. ముందు ముందు నీకే తెలుస్తుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని వెళ్ళి పడుకో అనేసి పనిలో పడింది అమ్మ. ఏమిటి పెద్దదేంటో రుసరుసలాడుతూ వెళ్తుంది అని బామ్మ అమ్మని అడిగింది. ఏముంది, పెద్దది అంటే దానికి నచ్చదు కదా. ఇప్పుడు అత్తగారింట్లో పెద్ద కోడలినేనా అని చిరాకు పడుతుంది వివరించింది. పెద్ద పిల్లే గాని దానికింకా వివరం తెలీదే. పెద్ద కోడలంటే ఎంత మర్యాద, ఎంత మన్ననా అంటూ వాకిట్లోకి వెళ్ళింది బామ్మ. వైభవంగా పెళ్ళైపోయింది. అత్తగారింటికి వచ్చేశాను. అత్తమామలు, 2 మడుదులు, ఒక ఆడపడుచు. మా ఇద్దరితో కలిసి 7గురం. ఎప్పుడు ఇల్లంతా ఒకటే సందడి. చిన్నగా అందరితో కలిసిపోవడానికి అలవాటు పడ్డాను. క్రమంగా ఆడబడుచుకి పెళ్లి చేసి అత్తగారింటికి పంపేశాను. 2 తోడికొడలు వచ్చేశారు. అప్పుడు మొదలైంది మళ్ళీ నా పెద్ద బాధ. అన్నింటికీ అందరూ పెద్ద కొడల్ని అడగండి అనటమే. పెద్ద కొడలు వంట బాగా చేస్తుంది అని అత్తగారన్నారట. ఇక చిన్న కొడళ్ళు వంటింటి వైపు రావడం మానేశారు. ఎప్పుడైనా పిలిచినా, సాయం చేయమని అడిగినా, వద్దులేండి అక్కయ్య, మన అత్తమామలకి మీరు చేస్తేనే ఇష్టం అనేసి హాయిగా వాళ్ళ గదుల్లో భర్తలతో ముచ్చట్లాడేవాళ్ళు. నేను మాత్రం వంటింట్లో మగ్గిపోతుండేదాన్ని. మళ్ళీ ఈ పెద్దరికం అన్ని పనులకి ఉండదు. ఏదైనా కొనాలన్నా, ఇంటికి ఫర్నిచర్ వంటివి తెస్తున్నా ఎవరు నన్నొక మాట అడగరు. అక్కడ నా పెద్దరికం ఏదీ ఉండదు. పిల్లల్ని ఏం చదివించాలో, ఎలాంటి బట్టలు కొనాలో లాంటి వాటికి నా సలహా అక్కర్లేదు. మాట వరసకే పెద్ద కొడలు. పనిలో ఏదైనా తేడా వస్తే, ఇంటికి పెద్ద కొడలివి, ఆ మాత్రం తెలీదు అని. చిన్న కొడలు ఏమి చేయకపోతే, పెద్ద కొడలివి, నువ్వు చెప్పి చేయించుకోవద్దు అని అనటానికే నా పెద్దరికం. అంతే. ఉద్యోగస్తులై అందరూ తలో దిక్కు వెళ్ళిపోయాక మేము వేరే ఊరు వచ్చేసాం. అత్తమామలు అక్కడే ఉండిపోయారు. బయలుదేరే ముందు, అమ్మ నీలు, అప్పుడప్పుడు వస్తుండండి. వాళ్ళంటే చిన్నవాళ్ళు. నువ్వు పెద్ద కొడలివి. రేపు మాకు అన్నీ జరిపించాల్సింది మీరే అంటూ మరో పెద్దరికపు బాధ్యతని గుర్తు చేస్తూ పంపించారు. కాలం గడిచిపోతుంది. ఒక్కొక్కరిని తలలో కలిపేసుకుంటూ వేగంగా సంవత్సరాలు తిరిగిపోయాయి. అత్తమామలు, భర్త కూడా ఆ వేగంలో కనుమరుగైపోయారు. నా పెద్దరికం నన్ను అత్తగారిని, నానమ్మని చేసేసింది. ఇప్పుడు అందరూ పెద్దవారు మీరున్నారుగా పిన్నిగారు, సుమని మాతో తీసుకెళ్తాం అంటూనో, పెద్దమ్మగారు ఈ పచ్చడి ఎలా పెట్టాలో నేర్పిస్తారా అంటూనో నా పెద్దరికాన్ని శాశ్వతం చేసేశారు. ఇంత పెద్ద బాధపడిన వాళ్ళకే తెలుస్తుంది. అప్పుడప్పుడు పెద్ద అనగానే నేను చిరాకు పడటం మా అబ్బాయి చూస్తూనే ఉంటాడు.
అందుకే సారీ చెప్పాడు. ఓరి భగవంతుడా! వచ్చే జన్మలోనైనా నన్ను చిన్నపిల్ల, చిన్న కోడలు అనుకునేలా, నేను చిన్నబోకుండా ఉండేలా చూడు స్వామి అనుకుంటూ వత్తుల బుట్ట సర్దేసి ఇంట్లోకెళ్ళాను. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.